నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు gnanayudhivlogs. నేను మీ అశ్విని. ఈరోజు మదర్స్ డే కదండి. సృష్టిలో ఉన్న ప్రతి అమ్మకి కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అండ్ ఈ వీక్తో మన ఛానల్ స్టార్ట్ చేసి అయితే ఎగ్జాక్ట్గా 1 year అవుతుందండి. ఇంతకాలం నుంచి కూడా నన్ను సపోర్ట్ చేస్తూ నా వీడియోని ప్రతిదాన్ని చూస్తూ నన్ను లైక్ చేస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలండి. అండ్ మరొకసారి చెప్తున్నాను, హ్యాపీ మదర్స్ డే టు ఆల్. ఈ రోజు అయితే మాకు పిండి వంటల డే అండి. ఎందుకా అనుకుంటున్నారా? సమ్మర్ వచ్చేసింది కదండి, పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు, పొద్దాక ఏదో ఒకటి పెట్టు అని అడుగుతున్నారు అనమాట. అందువల్ల మా మమ్మీని మా మరదలను అయితే ఇంటికి పిలిచి వాళ్ళ హెల్ప్తో నేను ఇలా పిండి వంటలను అయితే చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను చక్రాల కోసం నేను ఇలా ఒక ఫుల్ కప్ పచ్చిశనగపప్పు తీసుకున్నాను అనమాట. 1 కప్పు పచ్చిశనగపప్పుకి 3 కప్పుల బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను. దానిలోనే వాము కొంచెం వేసుకోవాలండి. ఒక ఫుల్ స్పూన్ వేస్తున్నాను. ఇందులో ఉన్నంత వేయలేదులే, కానీ ఇందులో కొంచెం హాఫ్ అయితే వేసాను అనమాట వాము. ఆ తర్వాత నెక్స్ట్ మా వీధిలోనే ఇలా ఒక మిల్లు ఉందండి, మిల్లు దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ చూడండి, ఇంతకు ముందు రోజుల్లో అయితే పిండి పట్టాలంటే రోట్లో దంచి దాన్ని మొత్తం కూడా జల్లించి పిండిని తయారు చేసుకునేవాళ్ళు కదా. కానీ మనకు ఇప్పుడు బోల్డ్ అన్న ఆప్షన్స్ వచ్చేసాయి. ఎటువంటి కష్టం లేకుండా ఈజీగా పిండి పని మొత్తం కూడా పూర్తయిపోతుంది. పిండి వంటలు చేయటం అంటే ఇంతకు ముందు రోజుల్లో 2 రోజులు 3 రోజులు పట్టేదట. వాళ్ళు పిండి అంతటిని దంచుకుని దాన్ని జల్లించి మళ్ళీ 4-5 పిలుచుకొని పాకం పట్టి ఆ తర్వాత పిండి వంటల ప్రాసెస్ మొత్తం పూర్తి చేయాలంటే ఈజీగా 3 to 4 days పట్టేదంటండి. కానీ మనకు అన్ని ఫెసిలిటీస్ వచ్చేసాయి కదా. ఇలా చక్కగా మిల్లులో జస్ట్ 5 minutesలో పిండి అయితే పూర్తయిపోతుంది. ఇక్కడ చక్రాల కోసం పిండి ఇచ్చాను కదండి, ఆ పిండి ఇప్పుడు పడుతున్నారు. ఒక రోజులోనే పూర్తిగా ఎన్ని రకాల పిండి వంటలు కావాలన్నా చేసుకోవచ్చండి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే అంతా కూడా జంక్ ఫుడ్కి, బయట నుంచి తీసుకొచ్చే ఫుడ్కి బాగా అలవాటు పడిపోయాం కదా మనం అందరం కూడా. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బయట నుంచి తీసుకొచ్చి పిల్లలకి ఆ జంక్ ఫుడ్ అలవాటు చేసి లేని రోగాల్ని కొని తీసుకొచ్చుకోవడం కన్నా ఇలా ఓపిక చేసుకుని ఒకరోజు మా మమ్మీ వాళ్ళ హెల్ప్తో పిండి వంటలు పూర్తి చేసుకుందాం. ఈ పిల్లలు ఉన్న ఈ 1 month కూడా వాళ్ళకి తినడానికి ఏదో ఒకటి ఇంట్లోనే ఉంటాయి కదా అనే ఉద్దేశంతో ఇలా పిండిని అయితే పట్టించేస్తున్నానండి. ఇవి జంతికల కోసం అనమాట. మా సైడ్ చక్రాలు అంటారు. అయితే చక్రాలకి పిండి మొత్తం కూడా పట్టడం పూర్తయిపోయిందండి. ఆ తర్వాత పొట్టు మినపప్పు కూడా వేపి తీసుకొచ్చాను. ఇది ఇప్పుడు మిల్లులో ఉన్నది పొట్టు మినపప్పు అనమాట. ఇది సున్నుండల కోసం అండి. మినపప్పు 1 glass తీసుకున్నట్లయితే కాస్త బియ్యాన్ని వేసి వీటిని దోరగా చిన్న మంట మీద మాత్రమే వేపాలి. మంచి సువాసనతో చక్కగా దోరగా వేగుతాయండి. అవి బాగా వేగేదాకా వేపుకొని జస్ట్ కొంచెం బియ్యాన్ని అందులో వేసి మరి కాసేపు వేపుకొని తీసేసుకోవాలి. బియ్యం వేయటం వలన నోటికి చుట్టుకుపోకుండా ఉంటుందండి సున్నుండ తినేటప్పుడు. సో దాన్ని అయితే వేపుకుని ఇలా తీసుకొచ్చేసాను. సున్నుండల పౌడర్ కూడా పూర్తయిపోతుంది మిల్లులో. ఇదంతా కూడా తీసుకువెళ్ళిన తర్వాత సున్నుండలు, జంతికలు అండ్ రవ్వ లడ్లు కూడా చేద్దామని ఆలోచన ఉంది. ఇక్కడ చూసారా, మిల్లులో పల్లి నూనె పడుతున్నారండి. పల్లీలు చక్కగా తీసుకొచ్చి ఇలా మిల్లులో వేస్తున్నారు. కానీ ఇది ఇంతసేపు మిల్లులో గ్రైండ్ అవుతుంది కదా, కింద మాత్రం 1-2 drops మాత్రమే వస్తున్నాయి అనమాట. ఇలా ఎంతసేపు పడితే పల్లి నూనె కేజీ అవుతుందో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అందువల్ల వీడియో తీసాను అనమాట. చూసారా, కింద ఓన్లీ 1 or 2 drops మాత్రమే పడుతుంది. పైన మిల్లు ఎంతసేపు రన్ అయినా కింద మాత్రం కొంచెం కొంచెంగానే ఆయిల్ రిలీజ్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ మిల్లు దగ్గర ప్రాసెస్ అయితే పూర్తయిపోయిందండి. మిల్లి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఆ పిండిని మా మరదలైతే ఇలా జంతికల కోసం కలుపుతుందండి. ఇక్కడ నెక్స్ట్ లోపల మా మమ్మీ అయితే రవ్వ లడ్డు కోసం రవ్వను వేపి దానిలోనే కాస్త పాలను వేసి కలుపుతుంది. మనమైతే ఇక్కడ ఏం చేస్తున్నామో చూడండి, వీడియో తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ మా వాళ్ళందరూ చూసారా ఎంత కష్టపడుతున్నారు. ఊళ్ళోనే పుట్టిల్లు ఉందనుకోండి, ఇలా వాడుకోవాలి మనం. ఇలా చక్కగా వీడియో తీసేసుకుంటున్నాను. అంటే వీడియోలు తీస్తూనే ఏం నించోలేదులేండి, 4 ఉంటేనే పిండి వంటలు అవుతాయి కదా. వీడియో తీయటం పూర్తయిన తర్వాత నేను కూడా వాళ్ళతో పాటు వర్క్ లో జాయిన్ అయిపోయాను. ఆ తర్వాత మా పాప అయితే ఎక్కువగా ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించదండి. ఇలా మేము ఏదైనా పని చేస్తుంటే మాత్రం మాకు హెల్ప్గా ఉంటూ ఉంటుంది. సో తను కూడా మాతో జాయిన్ అయింది ఇక్కడ. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం
మరి పిండి పనులన్నీ పూర్తవుతున్నాయి కదా. ఇక్కడ మా మరదలేమో జంతికల కోసం పిండి కలిపేస్తుంది, అమ్మేమో రవ్వ లడ్డులు చుడుతున్నారు, నేనేమో మినప సున్నుండలు చేస్తున్నానండి. నేను ఎక్కువగా కూడా సున్నుండలకి రవ్వ లడ్లకి వాటికి చక్కెరని ప్రిఫర్ చేయను. షుగర్ని ఎంత తగ్గిస్తే అంత హెల్త్కి మంచిదండి. సో ఇక్కడ మేము బెల్లంతో అయితే చేస్తున్నాం అనమాట. నేను అక్కడ మినప సున్నుండలు కూడా బెల్లంతోనే చుడుతున్నాను, అమ్మేమో రవ్వ లడ్లు చేస్తున్నారు. ఇలా కాస్త మాట్లాడుకుంటూ చక్కగా టైంపాస్ చేస్తూ పిండి వంటలను అయితే పూర్తి చేసేసుకున్నామండి. ఇక్కడ రవ్వ లడ్డుల్లో కాస్త నెయ్యి తగ్గిందనమాట. రవ్వ లడ్డుల్లో మరియు నేను చేసే సున్నుండల్లో బెల్లం మొత్తం కలిసిపోయిన తర్వాత కాస్త నెయ్యిని యాడ్ చేసేసుకుని ఆ నెయ్యితో రవ్వ లడ్డుల్ని మరియు మినప సున్నుండల్ని చుట్టేసుకున్నాం. ఇలా మాట్లాడుకుంటూ ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ పిండి వంటలు చేస్తే ఎంత పెద్ద వంట అయినా ఎంత పెద్ద వర్క్ అయినా కూడా ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తుందండి. మాకు అసలు రోజు ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. చాలా హ్యాపీగా మేమందరం కూడా మాట్లాడుకుంటూ సరదాగా పిండి వంటలన్నింటినీ కూడా పూర్తి చేసేసుకున్నాము. పిల్లలకి కూడా హెల్దీ రెసిపీస్ పూర్తయిపోయినాయి అనమాట. బయట కొనే జంక్ ఫుడ్స్ కన్నా పిల్లలకి ఇలా ఇంట్లోనే స్నాక్స్ అలవాటు చేయండి, చాలా హెల్దీ అనమాట. నెక్స్ట్ ఇక్కడ తమ్నేల్ కోసం మా కష్టాలు అనమాట. మరి రవ్వ లడ్లు సున్నుండలు జంతికల కోసం పిండి కలపటం పూర్తయిపోయింది కదా. ఇలా జంతికలు వేయటం స్టార్ట్ చేసేసాము. ఇక్కడ ఆయిల్ కాగే లోపుగా మా అమ్మాయి అయితే జంతికల గొట్టంలో పిండి వేసిస్తాను అని చెప్పింది అనమాట. సో తనను కూడా హెల్ప్ గా కూర్చోబెట్టుకున్నాము. సైనికులారా, సమయం ఆసన్నమైంది, యుద్ధానికి సిద్ధం కండి. తర్వాత జంతికలు తయారీ ప్రాసెస్ మొత్తం కూడా నేను ఇక్కడ చూపిస్తాను, తెలియని వాళ్ళు ఉంటే చూడండి. అండ్ నెక్స్ట్ ఈ జంతికలకు సంబంధించిన ఫుల్ వీడియో మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక జంతికల వీడియో మరియు బెల్లంతో మినపసుండలు తయారీ విధానం 2 వీడియోలు కూడా మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ 2 వీడియోల యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ లేదా ఎండ్ స్క్రీన్స్లో కానీ ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. అండ్ ఈ వీక్తో మన ఛానల్ స్టార్ట్ చేసి అయితే ఎగ్జాక్ట్గా 1 year అవుతుందండి. ఇంతలా నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మరియు నా సబ్స్క్రైబర్స్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నానండి. మళ్ళీ చెప్తున్నాను, చాలా పెద్ద థ్యాంక్స్ అనమాట మీ అందరికీ కూడా ఇంతలా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ తర్వాత ఇలా జంతికలన్నిటిని కూడా వేసేసుకుంటున్నాము. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. ఇక్కడ చూసారా, మా మెరుపుతీగ అయితే డిస్టర్బ్ చేయడానికి ఫస్ట్ ఉంటాడు నా కొడుకు. మేము ఏ పని చేస్తున్నా హెల్ప్ చేసేది తక్కువ, కానీ వీళ్ళు మమ్మల్ని డిస్టర్బ్ చేసేది ఎక్కువ అండి. నెక్స్ట్ ఇక్కడైతే మా జంతికలు వేసే ప్రాసెస్ మొత్తం కూడా పూర్తయిపోతుంది, ఈజీగానే అయిపోతుందండి. ఇంతకు ముందులాగా పిండ్లు దంచుకోవటం, జల్లెడ పట్టడం ఇలాంటి పెద్ద ప్రాసెస్ ఏమి లేదు కదండి. మనం చేసే ప్రతి పని కూడా ఈజీ అయిపోయింది ఇప్పుడు మనకి. సో ఇలా పిండిని చక్కగా మీరే మెల్లి పట్టించుకొచ్చుకొని ఇలా హెల్దీగా ఇంట్లోనే హెల్దీ స్నాక్స్ని అయితే తయారు చేయండి. పిల్లలు కూడా హెల్దీ ఫుడ్కి అలవాటు అవుతారు. నెక్స్ట్ బయట ఉండే జంక్ ఫుడ్స్ని, రోడ్ సైడ్ ఫుడ్స్ని ఖచ్చితంగా పిల్లలకి అవాయిడ్ చేసేయండి. అందులోనూ సమ్మర్లో అవి హెల్త్కి మరీ ఇబ్బంది పెడతాయి. సో వాటన్నిటిని కూడా అవాయిడ్ చేసి ఇలా హెల్దీ వేలో ఇంట్లోనే చక్కగా హెల్దీ రెసిపీస్ని అయితే తయారు చేయండి. జంతికల కన్నా కూడా ఇంకా సున్నుండలు, రవ్వ లడ్లు ఇలాంటివి ఇంకా హెల్దీ అండి. కానీ ఇలాంటి స్నాక్ ఐటమ్ కూడా ఉండాలి కదా, సో మేము ఇది కూడా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. చూసారా, రవ్వ లడ్లు చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. నెక్స్ట్ ఇక్కడ మినప సున్నుండలు అండ్ రవ్వ లడ్లు. ఈ క్యాన్లో వచ్చేసి జంతికలు అనమాట. రవ్వ లడ్లు ఏంటా అంత తక్కువగా ఉన్నాయి అనుకున్నారా, మేము కలుపుతూనే ఉన్నాము, ఇంకో పక్కన అవచేసేసారనమాట. ఎట్లాగూ వాళ్ళు తినటానికి కదా, మేము కూడా ఏమి అబ్జెక్షన్ పెట్టలేదు. నెక్స్ట్ ఇక్కడ అదే రోజు ఈవినింగ్ అండి, మా పిల్లలు గానా బజానా అయితే స్టార్ట్ చేసేసారు. వీళ్ళకి ఈవెంట్తో సంబంధం లేదు, ఇంట్లో ఫంక్షన్స్తో సంబంధం లేదు, జస్ట్ వాళ్ళకి డ్యాన్స్ వేయటానికి టైం దొరికితే చాలు పాటలు పెట్టుకుని ఇలా ఎగురుతూ ఉంటారు. వీళ్ళల్లో ఉన్న ఈ చిన్న ఇంట్రెస్ట్ని గమనించే నేను సత్తుపల్లిలో చాలా స్కూల్స్లో డ్యాన్స్ క్లాసెస్ స్టార్ట్ చేశారండి, సమ్మర్ క్లాసెస్. వీళ్ళని కూడా ఒక స్కూల్లో, అంటే మా పిల్లలు చదువుకునే మాస్టర్ మైండ్ స్కూల్లో డ్యాన్స్ క్లాసులు కండక్ట్ చేస్తుంటే అందులో జాయిన్ చేశారనమాట. అంతేకాదు ఈవినింగ్ కూడా స్విమ్మింగ్కి వెళ్తారు. మార్నింగ్ 9 to 12 డ్యాన్స్ క్లాసెస్ అండ్ ఈవినింగ్ స్విమ్మింగ్ క్లాసెస్కి వెళ్తారు. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట. వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగానే వాళ్ళకి నచ్చిన విషయాల్లోనే వాళ్ళని నేను ప్రోత్సహిస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ డ్యాన్స్, స్విమ్మింగ్ ఇన్నెందుకు, సమ్మర్లో కూడా ఖాళీ ఉండే పని లేదా పిల్లలు అనుకోకండి. ఫిజికల్ యాక్టివిటీస్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత 2 yearsగా ఇంట్లోనే ఉండి
ఫోన్లు టీవీలు అంటూ వాటికి ఎడిక్ట్ అయిపోయారండి. ఫోన్లు టీవీలు చూడటం వల్ల కళ్ళల్లో ఉన్న రెటీనా దెబ్బతింటుంది. సో వాటిని అవాయిడ్ చేయటం కోసమైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న విషయాలను తెలుసుకుని అందులో ప్రోత్సహించడం వల్ల వాళ్ళకు కూడా ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి, మరియు వాళ్ళకి ఒక ఆర్ట్ వచ్చిందన్న ఆనందం మనకు కూడా ఉంటుంది. సో ఇలా నేను డ్యాన్స్ క్లాస్లో మరియు స్విమ్మింగ్లో అయితే జాయిన్ చేశాను. అవన్నీ కూడా వీడియోలు తీసి డ్యాన్స్ మాస్టర్ నెంబర్తో సహా మీకు రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా చూడండి. ఏవే అమ్మా నిమ్మి ఒక్కసారి ఇలా చూడవా? సరు సార్ చైతీవే నిమ్మి Sorry baby, bye baby. ऊपर one sorry baby. Fine. మా అబ్బాయి చేసే తుంటరి పనులు చూసారా అండి. నేను ఇంకా పిల్లలు డ్యాన్స్ వేస్తుంటే అది వీడియో తీస్తున్నాడేమో అనుకున్నాను, కానీ మమ్మల్ని అందరినీ కార్టూన్స్ చేసేసాడు అనమాట. కొంచెం బాగుంది కదా, సరదాగా మీరు కూడా నవ్వుకుంటారనే ఉద్దేశంతో అది కూడా ఇంక్లూడ్ చేశాను. నెక్స్ట్ మా చిన్నోడు చెప్పిన రైమ్ విన్నారా? ఒక 2 months నుంచే స్కూల్కి వెళ్తుందండి, రైమ్స్ చక్కగా చెప్తుంది. అందువల్ల అది చెప్పిన రైమ్ని కూడా ఇలా సరదాగా ఇందులో అయితే యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఈ రోజుకి ఇదే మన వీడియో అండి. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ అశ్విని. స్టే ట్యూన్ టు జ్ఞానయుధి వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.